రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ కర్నూలులో పర్యటించారు. అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సఖీ సెంటర్ను తనిఖీ చేశారు. మహిళలపై దాడులు జరగకుండా చూడాలన్నదే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేస్తుందన్నారు. మహిళలు తమకు ఇబ్బందులు తలెత్తినప్పుడు వన్ స్టెప్ సెంటర్ కేంద్రాలను ఆశ్రయించాలన్నారు. మనం బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి, లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి, వాళ్ళని సొంత కాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక భాగం వచ్చి మన వన్ స్టాప్ సెంటర్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అనమాట. మనకి ఫుల్ 24/7 పోలీస్ ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, లీగల్ ఎయిడ్ ఉంటారు, సోషల్ వర్కర్స్, కేస్ వర్కర్స్. సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు, అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక 2-3 డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు పోలీస్ స్టేషన్స్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కేసులు చూస్తుంటారు, డే ఇన్ డే అవుట్ 24 గంటల ఆడవాళ్ళు బాధితులు ఎంతోమంది కేసులు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకొని ఆడపిల్లలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి.